వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఏ నక్షత్రం వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళాలి అనేది మీరు అద్భుతంగా తెలియజేస్తున్నారు సార్. భరణీ నక్షత్రం, ఈ భరణీ నక్షత్ర జాతకులకి ఇప్పుడున్న గోచారంలో ఎటువంటి ఇంపాక్ట్స్ వీళ్ళకి ఉండబోతున్నాయి అనేది కూడా చెప్పండి సార్. ఇంకా అక్యురేట్ గా వాళ్ళకి అర్థమవుతుందండి, ఇంకా అక్యురేట్ గా వాళ్ళు చూసుకోవచ్చు కాబట్టి. సో అలాగే ఈ క్షేత్రానికి వెళ్తే డెఫినెట్ గా జీవితంలో మార్పు వస్తుంది సార్. తప్పకుండా అండి. భరణీ నక్షత్రం కూడా మేషరాశిలోనే ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. వీళ్ళకి ఒక నానుడు ఉంటుంది ఏంటి, భరణీ నక్షత్రం వాళ్ళు ధరణను వెళ్తారు అంటే ఏంటంటే మొత్తం భూమి మొత్తం వీళ్ళు కైవసం చేసుకుంటారు. అలా కాదు, వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా దాంట్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అంటే వెళ్తారు కూడా. ఆ లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. టాప్లోకి వెళ్ళాలి. ఎందులో ఉన్న టాప్, రాజకీయంలో ఉన్న టాపే, లేకపోతే ఒక సినిమా ఫీల్డ్లో ఉన్న టాప్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు, టెక్నికల్గా ఎలా వెళ్ళాలి, ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. భరణి నక్షత్రం వారికి అధిపతి శుక్రుడు కాబట్టి కొంచెం క్రియేటివ్గా చేయాలి, డిఫరెంట్గా చేయాలి అనే ఆలోచనలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, భరణి వారికి చెప్పాలంటే. అయితే ఈ భరణి వారికి అమ్మవారి యొక్క ఆరాధన కామన్గా ఇప్పుడు ఏంటంటే మనం మేషరాశి వారందరికీ దత్తాత్రేయ క్షేత్రాలు, దక్షిణామూర్తి యొక్క క్షేత్రాలకి వెళ్ళాలని చెప్పాం మనం. మన గాన్గాపూర్ ఉంది, అండ్ అదేవిధంగా మనకి ఏదైనా దక్షిణామూర్తికి సంబంధించి చేసుకోవచ్చు. అయితే అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి ఒక్కొక్క పర్టికులర్ నక్షత్రం వాళ్ళు కొన్ని సాధనలు చేయడం అనేది ఇంకా బాగా కనెక్టివిటీ అవుతుంది. ఆ రకంగా వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, పితృదేవత సంబంధించినవి చేయడం కూడా చేయొచ్చు వీళ్ళు. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా అమ్మవారి ఆరాధన చాలా ప్రధానం అండి అక్కడ. అయితే భరణీ నక్షత్రం వారి యొక్క నేచర్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ మేషరాశిలో ఉంటాడు కదా, శుక్ర నక్షత్రాలు ఎప్పుడైనా కుజ రాశుల్లో ఉన్నా, శుక్ర రాశుల్లో ఉండే కుజ నక్షత్రాలు ఏమైనా ఉన్నా కూడా, అంటే శుక్ర రాశిలో అంటే ఇప్పుడు మనకి చూడండి తులారాశిలో కుజ నక్షత్రం ఉంటుంది, అంతే కదా, ధనిష్ట ఉంటుంది, అక్కడ ధనిష్ట ఉంటుంది. అట్లా కుజ శుక్ర సంబంధాలు ఏర్పడి ఉన్నప్పుడు వీళ్ళకి కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి జనరల్గా. అది సెక్సువల్ కోరికలు అనుకోండి, లైఫ్లో ఉండేటువంటి అనేక రకరకాల కోరికలు అనుకోండి, లగ్జరియస్ కోరికలు అనుకోండి, చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట వీళ్ళకి. దాన్ని సాధించుకోవడానికి వీళ్ళు ఇదవుతారు కూడా. అయితే ఇక్కడ ఏంటంటే కోరిక ఉండడం వేరు, ఆ కోరిక నెరవేరడం వేరు. ఇక్కడ మనం క్షేత్ర సంబంధించి చెప్పేది ఈ పాయింట్కే వస్తున్నాం మనం. ఇప్పుడు పలానా కోరిక ఉంది, ధరణ వెళ్తారన్నారు. ఏంటంటే మొత్తం చేసేసుకోవాలని, మొత్తం ఒక దీంట్లోకి వెళ్ళిపోవాలని ఉంటుంది. కానీ అంత దీంట్లోకి వెళ్ళాలంటే నీకు నీ పూర్వజన్మ కర్మ బలం కొంత ఉంటే దైవ బలం కొంత యాడ్ అవ్వాలి. ఈ దైవ బలం ఎలా యాడ్ అవ్వాలి అంటే, మీకు ఈ భరణీ నక్షత్రం మేషంలో ఉంటే ఈయన 2 and 7th లార్డ్ అవుతాడు భరణీ నక్షత్రానికి. ఎప్పుడు కూడా వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ తోడైతే మళ్ళీ దాని ప్రభావం పెరుగుతుంది. అంటే లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ అవ్వాలి, గుడ్ రిజల్ట్స్ ఫైనాన్షియల్గా. ఎప్పుడు భరణీ నక్షత్రం వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ వల్లే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది జనరల్గా, వాళ్ళు సింగిల్గా కంటే కూడా. ఎందుకంటే 2 and 7th లార్డ్ కదా. లైఫ్ పార్ట్నరు, సామాజిక సంబంధించిన విషయాలు, సోషల్గా వెళ్ళేటువంటి, సోషల్ మీడియాస్ త్రూగా వెళ్ళేటువంటివి, ఇవి వీళ్ళకి చాలా 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 ప్లస్ అవుతాయి అన్నమాట చెప్పాలంటే. అయితే వీళ్ళకి గోచారం కూడా వీళ్ళకి కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు అశ్వినికి 12లో ఉండే శని కంటే భరణికి తక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇదేమో నక్షత్రం కేతు, అది శని, డిఫరెంట్ ఎనర్జీస్. ఇదేమో నక్షత్రం శుక్రుడు, శని. అంటే ఏమవుతుందంటే, మనం చూడండి, మన మైండ్ యాక్సెప్ట్ చేయడం వేరు, దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇబ్బంది పడ్డం వేరు. యాక్సెప్ట్ చేస్తే మనకు అది హాయిగా అనిపిస్తుంది ఏదైనా. యాక్సెప్ట్ చేయకపోతే, ఇప్పుడు ఎంజాయ్ చేస్తే అది హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, పొద్దున్న సాయంత్రం ఫోన్ ఆడుకుంటుంటాడు, కంప్యూటర్లో ఆడుకుంటుంటాడు, ఎగురుతూ ఉంటాడు. జనరల్గా దాన్ని వర్క్గా తీసుకునే వ్యక్తి 5 ఎప్పుడు అవుద్దా వెళ్ళిపోదామా అని చూస్తాం, దాన్ని ఎంజాయ్ చేయట్లే. ఇక్కడ ఏమవుతుందంటే, శుక్ర నక్షత్రం అయినందుకు మీరు శుక్ర నక్షత్రాలు కానీ, బుధ నక్షత్రాలకు కానీ, అండ్ అదేవిధంగా మీకు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, రుద్ర, పునరు, రాహు నక్షత్రాలు కానీ, ఈ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో, ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఏలినాడ్స్ అనే ప్రభావం అనేటువంటి పెద్దగా స్ట్రెస్గా తీసుకోరు. ఎందుకు అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. ఒక సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసే రకంగా ఉంటుంది ఏలినాడ్స్ అని. కానీ అలా కాకుండా గోచార కేతు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేషంలో ఏలినాడ్స్ అనే ప్రభావం కంటే కూడా భరణి నక్షత్రం వాళ్ళకి పంచమంలో ఉండే కేతు ప్రభావం ఎక్కువ అనిపిస్తుంటుంది. అంటే అలాగా పంచమంలో కేతు అంటే ఏంటి, సంతానం.
సంతానం గురించి అశ్విని నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఫీల్ అవ్వరు కానీ భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్ విషయంలో కూడా అశ్విని నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఫీల్ అవ్వరు కానీ భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఫీల్ ఉంటుంది. ఎందుకంటే ఇదేమో శుక్ర నక్షత్రం, పంచమంలో ఉన్నాడు కేతు. అందుకని ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాలు వీళ్ళు కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతారు. అశ్విని నక్షత్రం వాళ్ళకంటే కూడా అయ్యో వీడిని ఫ్రెండ్ అని నమ్మితే ఇలా చేసాడేంటి, ఈ షేర్ మార్కెట్లో పెడితే అనవసరంగా ఇబ్బంది పడ్డాను. అందుకనే భరణి నక్షత్రం వాళ్ళు పొరపాటును కూడా ఈ కేతు మారే వరకు, అంటే ఈ నవంబర్ 25వ తేదీకి కర్కాటకంలోకి మారుతాడు. అప్పటి వరకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ నిర్ణయాలు కానీ అస్సలు తీసుకోకూడదు. మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, షేర్ మార్కెట్ అనుకోండి, ఈజీగా వచ్చే మనీ ఏదైనా కానీ ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. రైట్. అమ్మవారి సాధన అన్నారు కాబట్టి ఏదైనా ఒక నామం జీవిత పర్యంతం చేసుకునే విధంగా చెప్తారా సార్? చెప్తా అండి. అంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ లార్డ్ అవుతున్నాడు కాబట్టి ఫైనాన్స్ గ్రోత్ అయ్యేటువంటి నామం చేసుకోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళ డిజైర్ కూడా కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలనే డిజైర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమః. ఈ 2 నామాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎలా చేయాలి అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుందండి ప్రతిదానికి. భరణీ నక్షత్రం వాళ్ళు తెల్లటి పుష్పాలతో అమ్మవారిని సేవించడం కానీ, పాలతో అభిషేకంగా కొన్ని పాలు తీసుకొని కొంచెం అభిషేకంగా చేసేటప్పుడు ఎలా అంటే చంటి పిల్లలకి తల్లి కానీ తండ్రి కానీ స్నానం పెట్టేటప్పుడు ఎంత ఆనందిస్తారు, ఆనందం బోల్డంత జాగ్రత్త తీసుకుంటారు. జాగ్రత్త నీళ్లు పడకుండా ఇట్లా చేయడం పెడతారు. ఎగ్జాక్ట్లీ. ఇలా పాపం శివయ్య మీద ఎంత గుమ్మరించేస్తారు సార్ బిందెలతో నీళ్లు. నాకు ఈ ఫీలింగ్ నాకు కంచికామాక్షి ఆలయంకి వెళ్ళినప్పుడు మీకు బుధవారం ఆదివారం అక్కడ ఉంటుందండి. అంటే మనకి ఒక డిఫరెంట్ సేవ ఒకటి ఉంటుంది. 4:30 నుంచి 6 మధ్యలో అభిషేకం చేస్తారు. పొద్దున్న ఈవినింగ్ చేస్తారు. మీకు అక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు రకరకాల పాలు, నీళ్లు, పసుపు, కుంకుమ నీటితోని రకరకాల ద్రవ్యాలతో చేస్తున్నప్పుడు అభిషేకం చేసేటప్పుడు బొట్టు ఒక్కోసారి ఆ నీళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. పోయిన ప్రతిసారి అమ్మవారికి పెడతా ఉన్నాడు. అంటే ఆ పూజారి ఎంత ఫీల్ అయితే, అది బొమ్మ కాదు, విగ్రహం కాదు, అమ్మవారికి అయ్యో దుండు బొట్టు లేకుండా ఉండడం ఏంటంటే వెంటనే పెడుతున్నా అంటే అంటే ఎంత ఫీల్ అవుతున్నాడు అనిపించింది నాకు. అట్లా ఉండాలి. అంతే, అప్పుడు పలుకుతుంది అమ్మ గాని శివయ్య గాని కదా, ఏదైనా కానీ. ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి పోసేస్తూ ఉంటారు శివయ్య మీద నీళ్లు. నాకు భలే బాధ వేస్తుంది. అయ్యో, ఎవడైనా పైనుంచి నీళ్ళు వస్తే మనకి ఎలా ఉంటుంది? ఎందుకంటే పర్టికులర్గా ఒకే పరమాత్మ 2 రకాలుగా చూస్తుంటాం. తల్లిగాను తండ్రిగాను చూస్తూ ఉంటాం. తల్లిగా భావించి చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇది వేరే ఉంటుందండి. ఆ కేర్ వేరే ఉంటుంది. తల్లి యొక్క కేరు మీ ప్రపంచంలో ఎవరికి రాదు. ఏదో ఇంక మాతృదోషాలు ఉండే వాళ్ళకి వాళ్ళ గొడవలు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. కానీ అల్టిమేట్ డిఫరెంట్ అసలు ఇంకా. కాకపోతే మీరు పరిపూర్ణంగా ఎంత నమ్ముతున్నారు తల్లిగా అనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే భరణీ నక్షత్రం వారికి ఎక్కువగా అమ్మవారి ఆరాధన, దక్షిణామూర్తి క్షేత్రాలకి అక్కడికి వెళ్ళి అక్కడ క్షేత్రాలలో ఉంటూ అమ్మవారి ఆరాధన చేయడం, దక్షిణామూర్తి ఆరాధన చేయడం వీళ్ళ లైఫ్ని ఖచ్చితంగా ఫైనాన్షియల్గా మార్పు తెస్తుంది. అలాగే తీసుకురావాలి. ఎలాగో వాళ్ళకి ఆ డిజైర్ ఉంటుంది, బాగా సంపాదించాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, లగ్జరియస్ గా వీళ్ళ లైఫ్ లీడ్ చేయించాలి ఫ్యామిలీని అనే ఫీలింగ్ ఉంటుంది. కొంచెం హుందాతనం కూడా ఎక్కువ భరణీ నక్షత్రం. సో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే అమ్మవారిని శరణు వేడాల్సిందే. చాలా అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో కృతికా నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.